ఈ వరదల వల్ల మరి ఇంట్లో బాగా నీళ్ళు రావడం జరిగింది. దీనివల్ల దీని ప్రభావితంతో ఇల్లంతా కుంగిపోయింది. ఇల్లంతా బాగా డ్యామేజ్ అయి కుంగిపోయింది. స్లాబ్ కూడా డౌన్ అయిపోయింది, పైనుంచి వంగింది. అయితే పిల్లలు ఇక్కడ ఇంట్లో ఉండాలన్నా భయం వేస్తుంది. బయలు బస్సులు వెళ్ళేటప్పుడల్లా రాయలు పడిపోతుంది, పడుకున్నప్పుడు పైన పడిపోతుంది. అలా పిల్లలు భయపడిపోతుండ్రు. ఇప్పుడు దాకా బయట ఉన్నారు పిల్లలు. అయితే ఇప్పుడు వచ్చినా కానీ ఇక్కడ ఉండాలంటే భయం వేస్తుంది. మరి దీని గురించి ప్రభుత్వం వారు చర్య తీసుకొని ఈ విషయంలో ఇల్లు డ్యామేజ్ అయిన వాళ్ళకు సపరేట్గా ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకొని పాడైపోయిన ఇల్లులు ఇంకా డ్యామేజ్ అయిపోయి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేమైతే ఈ విషయంలో ఆయన సహకరిస్తారని చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతున్నాం. దాదాపు ఇక రాజనగర్లో 25 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. అక్కడక్కడ అద్దెకే వెళ్తున్నాం. మాకు సొంత ఇల్లు అయితే లేదు. జగన్ ఇచ్చిన ఖాళీ చోటు అయితే ఉంది కానీ ఆ పేరు ఇంతవరకు రాలా. ఈ పేరుకే చెప్పారు, చూపించారు చోట్లు, ఇల్లు కట్టలే, ఏం కట్టలేదు. ఇప్పుడు వాటర్ వచ్చినాయండి నిండుగా. 5 పిల్లలండి. అసలు ఏ పిల్లల్ని భుజాన వేసుకొని వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలండి? మేము డాబాకి ఒక 5 రోజులు ఉన్నామండి. కొద్దిగా ఇంతవరకు నీళ్ళు తగ్గినాక ఒకడొకటి భుజం మీద వేసుకొని మా ఆయన గారు ఎత్తు కొట్టుకొని తీసుకెళ్లారండి వేరే చోటికి. అన్నం లేదు, కూడు లేదు, ఏమి లేదండి. మరి బోట్లు అసలు ఒక్కళ్ళు కూడా బోట్లు ఎక్కితే 1000 రూపాయలు, బోట్లు ఎక్కితే మీ మనిషికి 1000 రూపాయలు ఇవ్వండి ఎక్కిస్తాను అంటున్నారు. లేకపోతే లేదు, మీరు అట్టన పొండి. వాళ్ళ బోట్లో ఒకళ్ళు కూర్చున్న వాళ్ళు 4 కూర్చుంటున్నారు. వాళ్ళే మమ్మల్ని ఎక్కించుకోవట్లేదు. ఎన్నోసార్లు అడిగి చూసి మా పిల్లల్ని పిలుచుకొని నడుచుకొని వెళ్ళిపోయాం. ఇప్పటికే వరద బాధ్యులు రాసుకెళ్ళారు. 1 రూపాయి ఇచ్చింది లేదు మాకు. 5 పిల్లలు పెట్టుకొని ఎలా చేయాలి, ఏంటి చేయాలి? పిల్లలకు కూడా బ్యాంక్ ఓపెన్ చేసుకొని అంటే స్కూల్లో ఇచ్చిన బ్యాంక్ బుక్లు 3 ఓపెన్ చేశాను. నిన్న పొద్దున వెళ్తే సాయంత్రం వచ్చి ఓపెన్ చేసుకొని మళ్ళీ నాదేదో వేరే ఏదో చేపించుకోవాలి. లేదండి, పడలేదండి. మరి మళ్ళీ వెళ్ళి అడిగామండి వాలంటీర్. మళ్ళీ పొద్దున కూడా వాలంటీర్ ఫోన్ చేసిందండి. ఇలాగని చెబితే మళ్ళీ మా ఆయన బుక్ ఓపెన్ చేసుకోమంటుంది. ఆయనకు బుక్కే లేదు. ఇప్పుడు పిల్లలకు ఓపెన్ చేస్తారు, మళ్ళీ మీ ఓపెన్ చేయాలంటే ఒకే నెంబర్ ఉంది. ఎన్ని బుక్లకు ఓపెన్ చేయాలండి? 3కి ఆల్రెడీ ఓపెన్ చేసింది, స్కూల్లో ఇచ్చినాయి. మళ్ళీ నాకు ఉంది ఆంధ్ర బ్యాంక్ది, యూనియన్ కింద మార్చారు. అది రన్నింగ్ నడుస్తుంది. ఒక 1000 రూపాయలు వేసాను, మళ్ళీ డబ్బులు పడతాయి అని. అవి కూడా పడలే. మరి ఏంటండి? మళ్ళీ పడతాయి అన్నారా? ఏం సమాధానం చెప్పారు? మళ్ళీ పడతాయి అమ్మ, కంగారు పడబాకు, నిదానంగా ఉండు అంటున్నారు కానీ పడింది లేదు. అందరికి పడినాయి, కొంతమందికి పడలేదు. మాకైతే అసలు ఏ సహాయం అందలేదు.